Hello friends, welcome back to RR Digital GCP Data Engineer Training. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా వాట్ ఈజ్ క్లస్టరింగ్ అండ్ క్లస్టర్డ్ టేబుల్స్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను ఈ సెషన్లో. సో వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలానే ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో వాట్ ఈజ్ క్లస్టరింగ్ అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ క్లస్టర్డ్ టేబుల్స్ అనేది జనరల్గా డేటాని సార్టింగ్ చేయటానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే డేటాని స్టోర్ చేసేటప్పుడు మనం ఒక కాలం పైన క్లస్టరింగ్ అనేది అప్లై చేస్తే అది డేటాని సార్టింగ్ ఆర్డర్లో డేటాని మనకి క్లౌడ్లో స్టోర్ చేసిద్ది అనమాట. ఓకే, సో కంపల్సరీగా మనం క్లస్టరింగ్ అనేది ఒక టేబుల్లో ఒక స్పెసిఫిక్ కాలం లేదా వన్ ఆర్ మోర్ కాలమ్స్ పైన స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో ఆ పర్టికులర్ కాలంని బేస్ చేసుకొని అది సార్టింగ్ చేసి డేటాని స్టోర్ చేసిద్ది అనమాట. సో అది మనకి ఫస్ట్ పాయింట్. ఓకే, సో సెకండ్ పాయింట్ వచ్చేసి క్లస్టరింగ్ అనేది మనం ఒక కాలం పైన అయినా అప్లై చేయొచ్చు లేదా వన్ ఆర్ మోర్ కాలమ్స్ పైన అయినా అప్లై చేయొచ్చు. ఓకే, అంటే ఒక కాలం పైన అయినా 2 కాలమ్స్ పైన అయినా లేదా 3 కాలమ్స్ లేదా 4 కాలమ్స్. ఓకే, సో అప్ టు 4 కాలమ్స్ వరకు క్లస్టరింగ్ అనేది మనం అప్లై చేయొచ్చు అనమాట. అంటే మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఒక టేబుల్లో 4 కాలమ్స్ వరకు మనం క్లస్టరింగ్ అనేది అప్లై చేయవచ్చు అనమాట. సో అంతకన్నా ఎక్కువ అయితే ప్రజెంట్ సపోర్ట్ చేయట్లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ క్లస్టరింగ్ వలన ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. ఎలాంటి సిచ్యువేషన్లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది అంటే ఎప్పుడైనా మనం డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు మన క్వరీలో ఫిల్టర్ క్లాసెస్ యూజ్ చేసినా కానీ లేదా యాగ్రిగేట్ ఫంక్షన్స్ ఏదైనా అప్లై చేసి క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లస్టరింగ్ అనేది పార్టీషనింగ్ టేబుల్స్ పైన అప్లై చేయవచ్చా లేదా లేక నాన్ పార్టీషనింగ్ టేబుల్ పైన అప్లై చేయొచ్చా లేదా. ఓకే, సో క్లస్టరింగ్ అనేది ఈవెన్ పార్టీషనింగ్ టేబుల్స్ పైన అయినా మనం అప్లై చేయొచ్చు, అలానే నాన్ పార్టీషనింగ్ టేబుల్స్ పైన అయినా మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి కీ పాయింట్స్ అనమాట, ఈ 5 పాయింట్స్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక టేబుల్ ఉంది. ఓకే, అది వచ్చేసి ఆర్డర్స్ టేబుల్. ఓకే, సో క్లస్టరింగ్ లేదా క్లస్టర్డ్. ఓకే, సో ఇది అప్లై చేయకపోతే నా డేటా అనేది బ్యాక్ ఎండ్లో టేబుల్లో ఇలా స్టోర్ అయిందనమాట. ఓకే, సో సేమ్ టేబుల్ క్లస్టర్డ్ అప్లై చేశాను. కంట్రీ కాలం పైన నేను క్లస్టరింగ్ అనేది అప్లై చేశాను. ఓకే, అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా అనేది ఒక కంట్రీకి సంబంధించిందంతా ఒక ప్లేస్లో స్టోర్ అయింది. ఓకే, సో యుఎస్ రిలేటెడ్, జేపీ రిలేటెడ్, యూకే రిలేటెడ్, కేఈ రిలేటెడ్. ఓకే, అదే క్లస్టరింగ్ అనేది అప్లై చేయకపోతే మీరు ఇక్కడ చూడవచ్చు కంట్రీ. ఓకే, ఈచ్ కంట్రీ ఎలా పడితే అలా మనకు డేటా సార్టింగ్ ఆర్డర్లో లేకుండా ఎలా పడితే అలా ఉందన్నమాట. ఓకే, సో ఇది ఒక కాలం పైన అప్లై చేస్తే మనకి ఇలా చూపించింది. అదే ఎట్ ఏ టైం 2 కాలమ్స్ పైన క్లస్టరింగ్ అనేది అప్లై చేస్తే కంట్రీ కాలం పైన స్టేటస్ కాలం పైన అప్లై చేస్తే డేటా అనేది ఎలా సార్టింగ్ చేసి బ్యాక్ ఎండ్లో స్టోర్ అయ్యిద్దంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యుఎస్ అని ఒక ప్లేస్లో ఉన్నాయి. సో స్టేటస్ ప్రాసెసింగ్ సంబంధించింది ఇది. ఓకే, తర్వాత స్టేటస్ షిప్డ్ అయ్యి ఉంది. ఓకే, షిప్డ్కి సంబంధించింది సేమ్ కంట్రీ యుఎస్ రిలేటెడ్. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తుంది డేటా అనేది సిమిలర్ డేటా అనేది కంట్రీ కానీ స్టేటస్ కానీ. ఓకే, సో యుఎస్ అంతా ఒక సార్టింగ్ ఒక ప్లేస్లో, దానికి సంబంధించి మళ్ళీ స్టేటస్ కూడా అదే కంట్రీకి సిమిలర్గా రెఫర్ అయిన స్టేటస్ ఏదైతే ఉందో షిప్డ్. ఓకే, సో ఇదంతా మనకి సేమ్ ప్లేస్లో డేటా అనేది స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈవెన్ మీరు చూడొచ్చు జేపీ రిలేటెడ్, ప్రాసెసింగ్ రిలేటెడ్. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్డ్.
ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాసెసింగ్ ఇది యూకే కంట్రీ రిలేటెడ్, బట్ ఇక్కడ ప్రాసెసింగ్ చూస్తే జేపీ రిలేటెడ్. అంటే ఒక ఆర్డర్లో ఎలా పడితే అలా డేటా లేకుండా ఒక ఆర్డర్లో సిమిలర్ కంట్రీ రిలేటెడ్, సిమిలర్ స్టేటస్ రిలేటెడ్ డేటాని స్టోర్ చేసిద్ది అనమాట. అప్పుడు ఏంటంటే మనం డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు మన క్వరీస్లో మనం ఫిల్టర్ క్లాసెస్ కానీ, వేర్ కండిషన్స్ కానీ, లేదా అగ్రిగేషన్ అప్లై చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది మనకి క్లస్టరింగ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.